బాప్తిస్మం పొంది అక్కడతో ఆగిపోయారు. ఏనాడన్నా 10 రోజులు కూర్చొని అచ్చంగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేశారా? యేసు ప్రభు ఏమో 40 రోజులు గడిపాడు, అపోస్తలులేమో మేడగది మీద 10 రోజులు గడిపారు, పౌలేమో బాప్తిస్మం పొందిన వెంటనే అరేబియా ఎడారిలోకి వెళ్ళాడు. ఇలాగ భక్తుల్ని చూసినా ప్రభువును చూసినా బాప్తిస్మం పొందిన వెంటనే వాళ్ళు అరణ్యపు అనుభవంలోకి వెళ్ళారు. యేసు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చిన యోహాను సైతం అరణ్య అనుభవంలో దేవుని వాక్కు పొందాడు. ఇన్ని లేఖనాలు మనకు సాక్ష్యం ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం సిద్ధపడకుండా మనం జస్ట్ రోజు కాసేపు ప్రార్థన చేసుకుని వదిలేస్తే ఎట్లండి? అచ్చంగా అదే అంశం పెట్టుకొని ప్రార్థనలో కనీసం 3 రోజులు కూర్చున్నావా? ఒక్కసారన్నా ఒక 3 రోజులు గడిపావా? ఈ 3 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా కనీసం ఒక 5 రోజులు, కనీసం ఒక 4 రోజులు, కనీసం ఒక వారం రోజులు, కనీసం ఒక 10 రోజులు. ఏమి నా కుమారి ఏం ఆశించి నా దగ్గరకు వచ్చావు? ఏమి నా కుమారుడా ఏం ఆశించి నా దగ్గరకు వచ్చావు? తండ్రి, నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి విమోచించావు. అయినప్పటికీ నేను ఇంకా పరమునకు ఎత్తబడలేదు, లోకంలోనే బతకాల్సి వచ్చింది. మరి లోకంలో ఆ పాపం నిండిన లోకంలోకి నేను వెళ్ళి బతకాలంటే నాకు బలం కావాలి కదయ్యా, నీ బిడ్డగా నేను నిలబడాలంటే. లేకపోతే లోకం లాగే సిద్ధిగా లోకము నన్ను జయించకుండానట్లు నేను లోకమును జయించున్నట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ ఆత్మ బలము నాకివ్వు, అభిషేకము నాకివ్వు, నీ ఆత్మ ప్రభావంతో నన్ను నింపు ప్రభువా, ఆత్మ ఫలముతోను ఆత్మ వరములతోనూ నన్ను నింపు. నేను నీ కొరకు నిలబడతాను, అనేకులకు సాక్షిగా నిలబడతాను ప్రభువా. నేను నిలవగలుగుతాను, అనేకుల్ని గెలవగలుగుతాను కదా తండ్రి అని ఏనాడైనా కూర్చున్నావా? మొన్న బుధవారం చెప్పే మళ్ళీ ఒకసారి రెట్టిస్తున్నాను నేను. ఎందుకు కూర్చోలేదు అంటే దాని గురించిన అవగాహన సరిగా లేదు. మరి అదంత ప్రాముఖ్యం కాకపోతే యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే అరణ్యపు అనుభవంలో 40 రోజులు ఎందుకు వెళ్ళాడు? అక్కడ రాసుంది అపవాది చేత శోధింపబడుటకు అని. అపవాది చేత శోధించబడుటకు ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడని ఉంది. ఆ 40 దినముల్లో 2 జరిగినాయి తెలుసా మీకు? ఒకటి అపవాది శోధన జరిగింది, మరొకటి ఆత్మ బలముతో నిండాడు.